2025 నవంబర్ 5 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 54 నిమిషాలకు. ఈ రోజు సూర్య రాశి తుల కాగా చంద్ర రాశి మేషం. ఈ రోజు తిథి పౌర్ణమి ముగింపు రాత్రి 7 గంటల 12 నిమిషాలకు. నవంబర్ 4వ తేదీ రోజు రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమైన పౌర్ణమి తిథి నవంబర్ 5వ తేదీ రోజు బుధవారం రోజున 7 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ముగింపు ఉదయం 10 గంటల 16 నిమిషాలకు. ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభం. ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి కార్తీక మాసంలోని పౌర్ణమి తిథి కలిగిన రోజు. అంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం. దేవ దీపావళిగా చెప్పేటువంటి కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున నదీ స్నానం చేయడం, ఉపవాసం చేయడం, అలాగే దేవుని దగ్గర దీపారాధన చేయడం, ఇంకా శివలింగానికి అభిషేకం చేయడం, అలాగే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం, ఇలా అన్నీ కూడా మనకు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించే దీపదానం చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ దీపదానం అనేది మన ఎన్నో కష్టాలను దూరం చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఏ దేవాలయంలోనైనా సరే ఈ దీపదానాన్ని చేయవచ్చు. అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి కథను చెప్పించడం, అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించడం కానీ లేదా వినడం కానీ చేయడం చాలా మంచిది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండే వారికి జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున చేసే నదీ స్నానం కూడా అంతే ప్రాధాన్యం కలిగింది. ఈ రోజున చేసే 365 వత్తుల దీపారాధన అనేది సంవత్సరంలోని ప్రతిరోజు చేసే దీపారాధనతో సమానమవుతుంది. ఈ రోజు ఖచ్చితంగా ఇంటి చుట్టూ కూడా దీపాలతో అలంకరించాలి. ముఖ్యంగా దీపావళిగా చెప్పే ఈ రోజున నక్షత్ర దీపాలను వెలిగించినట్లయితే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా జన్మ రాశి ప్రకారం ఈ నక్షత్రం అనేది ఉంటుంది. కుటుంబంలోని సభ్యులందరికీ కూడా వేరు నక్షత్రాలు ఉంటాయి. అందుకే ఈ రోజున 27 దీపాలను నక్షత్ర ముగ్గు పైన వెలిగించాలి. ముఖ్యంగా పిండి ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ ఇలా నక్షత్ర దీపారాధన చేయాలి. అలాగే ఈ రోజు సాయంత్రం దీపారాధన చేయడం చాలా ముఖ్యం. దీపదానం చేయడం కూడా చాలా ముఖ్యం. లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా ఉపవాసం ఉండి దీపదానాన్ని చేయాలి. అలాగే ఈ రోజు ₹1 నాణాన్ని తీసుకుని దానిని పసుపు నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత గంధం కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసి ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఇంట్లో ధనం బంగారం పెట్టేటువంటి ప్రదేశంలో పెడితే కుటుంబంలో సంపదలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తీరుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఇంటిని అందంగా అలంకరించాలి. ఈ రోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 32 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 31 నిమిషాల వరకు. ఈ రోజు అమృత గడియలు రాత్రి 2 గంటల 22 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల వరకు. ఈ రోజు యమగండం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు. ఈ రోజు వర్జం సాయంత్రం 6 గంటల 1 నిమిషం నుండి రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు. ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. ఈ రోజు రాహుకాలం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల వరకు. ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు వారి ప్రయత్నాలకు మంచి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో మీపై మీరు నమ్మకంతో ముందడుగు వేయండి. అలాగే ఈ రోజున మేష రాశి వారికి శుభప్రదమైనటువంటి రోజు. ప్రారంభించిన పనులు నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగుతాయి. అలాగే కొంత ఆర్థిక లాభం కలుగుతుంది. చేసేటువంటి ప్రతి పనిలో మీ కష్టం ఎదుటి వారికి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజున మేషరాశి వారికి వారి నిర్ణయాలు చాలా సముచితంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి కొద్దిమేర జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ రోజున వ్యాపార పరంగా ఒక సమస్యను ఎదుర్కొంటారు. అయితే సాయంత్రం సమయానికి అది సర్దుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చిన్న లాభాలను పొందుతారు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను నివారించండి. ఇంకా పెట్టుబడుల విషయం
విషయంలో తొందరపాటు వద్దు. మేషరాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు. చిన్నపాటి అపార్థాలు తలెత్తినా కానీ సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రోజున మేషరాశి వారికి తలనొప్పి, అలసట సంబంధిత సమస్యలు ఉంటాయి. నీటిని ఎక్కువగా తాగడం మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు. అలాగే మేషరాశి వారు ఈ రోజున తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే మేషరాశి వారు ఈ రోజు పరమశివుణ్ణి పూజించడం, అభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే కుజగ్రహానికి సంబంధించిన మంగళవారం వ్రతం లేదా ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా మంచిది. వృషభ రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా కొంత ఆలోచనాత్మకంగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా స్పష్టతను పెంచుకోవాలి. ప్రతి చోట కూడా సమతుల్యతను పాటించాలి. ఆతృత, తొందరపాటుతనం అనేది మంచిది కాదు. నిదానంగా ముందుకు సాగండి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మీరు అనుకున్నంత తొందరగా పనులు పూర్తి కాదు. అలాగే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున ఒక కొత్త వ్యక్తి దగ్గర నుంచి ఊహించని మంచి సమాచారాన్ని వింటారు. ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. మీకన్నా పైవారు, ముఖ్యంగా సీనియర్స్ చెప్పేటువంటి విషయాన్ని గుర్తించండి. వ్యాపార రంగానికి చెందిన వారికి పెద్ద మొత్తంలో కాకపోయినప్పటికీ చిన్నపాటి ఆర్థిక వ్యవహారాలను చేస్తారు. అలాగే ఈ రోజు కుదుర్చుకునే ఒప్పందాలు మంచి లాభాలను ఇస్తాయి. ఖర్చులు కొంతమేర పెరుగుతాయి. ఇప్పటి నుంచి తప్పనిసరి ఖర్చులు అనేవి మరింతగా పెరగబోతున్నాయి. వృషభ రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా డబ్బు విషయంలో ఈ రోజు మరింత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల మధ్య కొంత మేర అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే చాలా నిదానంగా, ఓపికగా ఉండండి. అలాగే వృషభ రాశి వారికి ఒక దూర ప్రయాణాలు చేయడం కూడా అంతగా అనుకూలించదు. దూర ప్రయాణాలు కొద్దిపాటి ఇబ్బందికరంగా సాగుతాయి. అలాగే మీ దగ్గర వారికి మీకు మధ్య చిన్న చిన్న అపోహలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి, నిద్రలేమి సమస్య ఉంటుంది. తేలికపాటి వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం చాలా మంచిది. అలాగే వృషభ రాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. అలాగే దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంకా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీమన్నారాయణుని అలాగే పరమశివుని పూజించడం చాలా మంచిది. ఇంకా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. గులాబీ పువ్వులతో పూజ చేయండి. అలాగే దీపానికి గులాబీ పువ్వులను సమర్పించండి. సూర్యాస్తమయ సమయంలో ఖచ్చితంగా 11 దీపాలను వెలిగించండి. అలాగే ఈ రోజున వృషభ రాశి వారు వారి ఆలోచనలో స్పష్టతను పెంచుకోవాలి. మిథున రాశి వారికి ఈరోజు ఎన్నో అవకాశాలతో నిండినటువంటి శుభదినంగా ఈరోజు ఉండబోతుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగపరచుకోగలిగితే మాత్రం ఇంట బయట అన్ని చోట కూడా వారిదే పై చేయిగా ఉంటుంది. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈ రోజున మిథున రాశి వారికి కొత్త ప్రణాళికలు, ముఖ్యంగా కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా కొద్దిగా సంప్రదింపులలో తెలివిగా వ్యవహరించగలిగితే మాత్రం మీదే విజయంగా ఉంటుంది. పోటీదారుల కన్నా మీరే అన్ని విషయాలలో ముందుంటారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ రోజు మిథున రాశి వారికి చాలా శుభదినం. పాత బకాయిలు తిరిగి వసూలు అవుతాయి. అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా కుటుంబంలో చాలా ఆనందకర వాతావరణం ఉంటుంది. మంచి శుభవార్తలు, ఆహ్వానాలను అందుకుంటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి వల్ల కొద్దిపాటి అలసట ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు. అలాగే ఈ రోజు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంకా మిథున రాశి వారు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున ఆచరించేటువంటి అన్నిటితో పాటు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ లేదా చిరుధాన్యాలు, ముఖ్యంగా పెసర్లు, ఇలా ఆకుపచ్చ రంగులో ఉన్న వేటినైనా సరే దానం చేయండి. అది మీకు ఎంతో మంచి చేస్తుంది. బయట ప్రతి చోట కూడా కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే కర్కాటక రాశి వారి వైపే విజయం ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో కూడా సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. మీరు కోరుకున్నటువంటి ఫలితం ఖచ్చితంగా ఈ రోజు పొందుతారు. ముఖ్యంగా ఈ రోజున కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఎంతగానో అనుకూలిస్తుంది. అలాగే ఈ రోజు మీరు ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి సమస్యలు
ఇబ్బందికర పరిస్థితులు అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారికి ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి కొత్త ఒప్పందాలు సంప్రదింపులు కొద్దిమేర ఆలస్యమైనప్పటికీ చివరికి అనుకూలంగా ముగుస్తాయి. పాత ప్రాజెక్టులను 1-2 సార్లు చూసుకోండి. వాటి కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. అలాగే ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులను ఈ రోజు చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ పరంగా చిన్నపాటి తగాదాలు ఏర్పడతాయి. అయితే మీ భాగస్వామి ముఖ్యంగా మీ ఇంట్లోని మీ రక్త సంబంధికులతో కాస్త సహనం ఓర్పుగా ఉండాలి. అనుకోనటువంటి అపార్థాలు రావచ్చు. ఆరోగ్యపరంగా కూడా నిద్రలేని సమస్య ఒత్తిడి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రోజున కర్కాటక రాసేవారు చల్లటి ఆహార పదార్థాలను తగ్గించండి. అది ఆరోగ్యరీత్యా అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు, ఇంకా లేత గోధుమ రంగు. అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారికి ఉత్తర దిశగా అలాగే నైరుతి దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారు చంద్రగ్రహాన్ని పూజించడం చాలా మంచిది. అలాగే పాలు లేదా తెలుపు రంగు పువ్వులతో పూజ చేయండి. ఇంకా ఈ రోజున మీరు సాయంత్రం సమయంలో చంద్ర దర్శనం చేసుకుని చంద్రుని వెన్నెలలో కనీసం 15 నిమిషాల పాటు ఉండండి. అది గ్రహస్థితి రీత్యా మీకు ఎంతగానో అనుకూలత చేస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ రోజు సమోచితమైనటువంటి నిర్ణయాలతో ముఖ్యంగా ప్రతి పరిస్థితిని కూడా నియంత్రించగలుగుతారు. ముఖ్యంగా ఎక్కడా కూడా అవకాశం లేదు అనుకున్న దగ్గర కూడా తిరిగి మీ ఆలోచన తెలివితేటలతో అవకాశాన్ని పొందగలుగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అలాగే ఈ రోజున సింహరాశి వారికి చేసేటువంటి పనులలో విజయం కలుగుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు కలుగుతుంది. ముఖ్యంగా స్వంత కృషితో ప్రతిభతో సాధించగలుగుతారు. ఇతరుల సహాయాన్ని అలాగే ఎవరో ఏదో చేస్తారని అస్సలు ఆశించకండి. ఎవరో మెచ్చుకోవాలి అని లేదా పొగడాలి అని పనులను చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి పెట్టుబడుల విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా ఈ రోజు లాభదాయకమైనటువంటి రోజు. అలాగే ఈ రోజు మీరు పొందేదాన్ని కొంత ఇతరులకు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. అలాగే ఈ రోజున సింహరాశి వారికి కుటుంబ జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున సింహరాశి వారికి సూర్యకాంతి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అలా అయితే తలనొప్పి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1 ఇంకా 3 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు బంగారం రంగు ఇంకా పసుపు రంగు. అలాగే ఈ రోజు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంకా సింహరాశి వారు ఈ రోజు సూర్య భగవాను పూజించడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రత కథ వినడం చాలా మంచిది. అలాగే ఈ రోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయండి. కన్యా రాశి వారికి ఈ రోజు అన్ని విషయాలలో కూడా అనుకూలంగా సాగుతుంది. అయితే కన్యా రాశి వారు కొన్ని విషయాలలో కొంత కఠినంగా ఉండవలసి వస్తుంది. ముఖ్యంగా దగ్గర వారితోనే కొంతమేర వాగ్వివాదం అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రోజున కన్యా రాశి వారికి సంబంధించిన పనులు విషయాలలో ఇతరుల జోక్యం కారణంగా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు ప్రతి విషయంలో ఓపికగా నిదానంగా ఉండండి. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని పనులను పూర్తి చేయండి. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా సరే చివరి వరకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఉద్యోగ పరంగా కూడా పనులు కొంతమేర ఆలస్యమవుతాయి. మీ వైపు అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు ఎవరితో ఏ విషయానికి సంబంధించి సంప్రదింపులు చేస్తున్నా సరే పూర్తి స్పష్టతతో మాట్లాడండి. అలాగే కొత్త ఒప్పందాల విషయంలో కూడా మరింత జాగ్రత్త అవసరం. అలాగే మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. ఇంకా ఈ రోజున కన్యా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులను వాయిదా వేయడమే మంచిది. అలాగే ఈ రోజున రావాల్సిన డబ్బు కొంతమేర ఆలస్యం అవుతుంది. ఇంకా కన్యా రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో జరిపేటువంటి సంభాషణలు కొంతమేర వారి సమస్యలకు ఒక సలహాగా ఉంటాయి. అలాగే ఈ రోజున చిన్న విషయాల గురించి కూడా పెద్ద చర్చలు జరిగి కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు. అందుకే వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో మౌనంగా ఉండడమే మంచిది. ఇంకా కన్యా రాశి వారు నిద్రలేమి సంబంధిత సమస్యను ఎదుర్కొంటారు. తలనొప్పి ఒత్తిడి సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నీరు ఎక్కువగా త్రాగుతూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇంకా కన్యా రాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్యలు 5, 9 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు లేత గులాబీ రంగు, పింక్ కలర్ ఇంకా ఆకుపచ్చ రంగు. అలాగే ఈ రోజున కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువును పూజించడం అలాగే దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. అలాగే ఈ రోజు బుధవారం రోజు గోధుమలను దానం చేయడం
చాలా మంచిది. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్ లేదా స్టేషనరీకి సంబంధించిన మరేవైనా వస్తువులను దానం చేయండి. తులారాశి వారికి ఇంతకుముందు ఉన్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. అలాగే తులారాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు కొంతమేర ప్రశాంతతను చూస్తారు. అలాగే గతంలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి కృషికి తగిన గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగ పరంగా కూడా ప్రశంసలను పొందుతారు. అలాగే ఈ రోజున తులారాశి వారికి వ్యాపార పరంగా కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఈ రోజున తులారాశి వారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనాలి అనే ఆలోచనలో ఉంటే మాత్రం అందుకు సంబంధించి ఈ రోజు కొనడం చాలా మంచిది. అలాగే తులారాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్నేహం, అలాగే దగ్గరి బంధువులు ఇలా అందరితో కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్కువగా పని చేయడం ద్వారా కాస్త అలసట సంబంధిత సమస్య రావచ్చు. అలాగే ఈ రోజున తులారాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2 ఇంకా 4 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఇంకా ఆకుపచ్చ రంగులో. అలాగే దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంకా తులారాశి వారు ఈరోజు నిత్య పూజతో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయండి. అది మీకు ఎంతో అనుకూలతను ఇస్తుంది. అలాగే ఈ రోజున తులారాశి వారు పుష్పాలు, ముఖ్యంగా ఎక్కువ సువాసనతో ఉండేటువంటి పువ్వులతో పూజ చేయండి. అమ్మవారికి ఎక్కువ సువాసన అంటే చాలా ప్రీతి. నెయ్యితో చేసినటువంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి రోజుగా ఈ రోజు ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రోజున సహనం, ఓపికగా ఉండాలి. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారు ప్రతి ప్రయత్నంలో కూడా ఇంతకు ముందు కన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే ఈ రోజున ఎక్కడ ఎవరితో కూడా ఆవేశంగా వ్యవహరించడం మంచిది కాదు. ఉద్యోగ పరంగా కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా కొత్త ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా వారి వ్యాపారానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయడం చాలా తప్పనిసరి కూడా. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. కానీ పెద్దగా నష్టం ఏమీ లేనప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేదా అప్పు తీసుకోవడం కానీ మంచిది కాదు. అది వీలైనంత వరకు మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజున మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా ప్రణాళికతో చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలతో ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రాకుండా జాగ్రత్త పడండి. చిన్న చిన్న విభేదాలే పెద్దది కావచ్చు. అలాగే ఈ రోజున ఆరోగ్యపరంగా రక్తపోటు, ఒత్తిడి సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. శారీరక శ్రమను తగ్గించుకోండి. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్యలు 6 ఇంకా 9 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా ముదురు నీలం రంగు. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారికి తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుజగ్రహ మంత్రాన్ని పూజించడం చాలా మంచిది. అలాగే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఈ రోజు ఆంజనేయ స్వామి గుడిలో దీపారాధన చేయడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. ప్రతి ప్రయత్నం, అలాగే చేసేటువంటి ప్రతి పని కూడా సజావుగా పూర్తి అవ్వడమే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ధనుస్సు రాశి వారికి ఈరోజు వారి ప్రయత్నాలు, వారు చేసేటువంటి పనుల విషయంలో మరింత విజయాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఉంటుంది. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకమైన రోజుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే పొదుపు చేయాలి అనేటువంటి ఆలోచనను వాయిదా వేస్తున్న ధనుసు రాశి వారు ఈ రోజు నుంచి పొదుపు చేయగలుగుతారు. కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి పెద్దగా సమస్యలు అనేవే ఉండదు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు బంగారం రంగు ఇంకా పసుపు రంగు. అలాగే తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ రోజున ధనుస్సు రాశి వారు మీరు దీపారాధన చేసేటప్పుడు దీపపు వత్తికి కొద్దిగా పసుపు రాసినటువంటి వత్తితో దీపారాధన చేయండి. అది మీకు ఎంతో శుభం చేస్తుంది.
మకర రాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి పనులు, వ్యవహారాలు, పరిస్థితులు అన్నీ కూడా మెరుగవుతాయి. ముఖ్యంగా కొద్దిగా కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో అనుకున్నవి అన్నీ కూడా సాధించగలుగుతారు. అలాగే ఈ రోజున మకర రాశి వారికి వారు చేసేటువంటి పనులు, వ్యవహారాలు అన్నింటిలో కూడా అనుకూలత ఉంటుంది. కానీ పూర్తిగా చివరి నిమిషం వరకు ఓపికగా వేచి ఉండవలసి ఉంటుంది. గతంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు కొద్దిగా నిదానంగానైనా సరే సర్దుకుంటాయి. క్రమశిక్షణతో సహనంగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించడానికన్నా ముందుగా పూర్తి ఆలోచన, అవగాహన అవసరం. ఉద్యోగపరంగా కూడా మీ ఉద్యోగపరంగా చేసేటువంటి పనులలో క్రమశిక్షణతో ఉండండి. ప్రణాళికతో వినండి. అలాగే ఎవరు ఏది చెప్పినా కానీ వినండి, కానీ అనవసరంగా విభేదించి వాదనలకు దిగకండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా చిన్నపాటి విభేదాలు రావచ్చు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా మీకు సంబంధించిన పనులు, బాధ్యతలు ఇలా వీటిని పూర్తి చేయడం పైన మాత్రమే దృష్టి పెట్టండి. ఆర్థిక పరంగా ఖర్చులను నియంత్రించుకోండి. అనవసరంగా ఎవరి దగ్గర కూడా ఈరోజు అప్పు చేయకండి. అలాగే ఆస్తి, భూమి సంబంధిత పనులు వాయిదా వేయడమే మంచిది కూడా. కుటుంబ పరంగా కొంతమేర ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సహనంగా, ఓపికగా ఉండండి. ఆరోగ్యపరంగా మోకాలు నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే సాయంత్రం సమయంలో ధ్యానం, ప్రార్థన చేయడం కొంతమేర మీకు మంచి చేస్తుంది. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 8 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు, ఇంకా ముదురు నీలం రంగు. అలాగే ఈ రోజున మకర రాశి వారికి పడమర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అయితే ఆంజనేయ స్వామి ఇంటి దగ్గరలో ఉంటే మాత్రం చెప్పులు వేసుకోకుండా నడిచి వెళ్ళండి. అది మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈ రోజున పేదవారికి అన్నదానం చేయండి. కనీసం ముగ్గురికి అయినా సరే అన్నదానం నిర్వహించండి. కుంభరాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా సానుకూలంగా ఆలోచించాలి. ముఖ్యంగా ప్రతి పరిస్థితి, ప్రతి విషయంలో కూడా మీరు ఎంత నిదానంగా, ఓపికగా ఉండగలిగితే అంత మంచి పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే ఈ రోజున కుంభరాశి వారు కొత్త ప్రణాళికలను ప్రారంభించడం, కొత్త పనులను మొదలు పెట్టడం చాలా మంచిది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అలాగే మీ నిర్ణయంపై మీరు పూర్తి నమ్మకంతో ఉండండి. పరంగా కుంభరాశి వారికి ఈ రోజు చేసేటువంటి పనులు, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా కొత్త వ్యక్తులతో చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈ రోజున సాంకేతిక రంగంలో ఉన్న కుంభరాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా చాలా లాభదాయకమైనటువంటి రోజు. అలాగే ఈ రోజున కుంభరాశి వారికి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అలాగే కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6, ఇంకా 4 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ముదురు నీలం రంగు, ఇంకా లేత పసుపు రంగు. అలాగే ఈ రోజున దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు, అలాగే పడమర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంకా కుంభరాశి వారు కూడా ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్ళండి. అది మీకు ఎంతో మంచి చేస్తుంది. మీనరాశి వారికి ఈరోజు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా సానుకూలమైనటువంటి పరిస్థితులను చూడబోతున్నారు. అలాగే మీ ఓపిక కారణంగా కూడా మీకు ఈరోజు అదృష్టం వరించబోతుంది. నిదానంగా, ఓపికగా ఉన్నట్లయితే మాత్రం మీనరాశి వారు ఈరోజు మంచి అవకాశాన్ని పొందుతారు. అలాగే ప్రతి చోట కూడా ఆవేశపడకండి. నిదానంగా, మౌనంగా ఉండడం మరింత మంచిది. అలాగే మీనరాశి వారికి ఈరోజు వారు చేసే పనులు, ప్రయత్నాలలో పెద్దవారి ఆశీర్వాదం ఉంటుంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. ఉద్యోగపరంగా గుర్తింపులు, ప్రశంసలను పొందుతారు. కొత్త బాధ్యతలను చాలా ఇష్టపూర్తిగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి అజాగ్రత్త కారణంగా సమస్యల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మీనరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అయితే దానిని మీరు గుర్తించి సద్వినియోగపరచుకోవలసి ఉంటుంది. అలాగే మీనరాశి వారు ఈరోజు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఇంకా ఈ రోజున మీనరాశి వారికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కూడా అనుకూలత ఉంటుంది. అలాగే ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1, ఇంకా 3 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు బంగారం రంగు, అలాగే పసుపు, ఇంకా నీలం రంగు. అలాగే తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ రోజున మీనరాశి వారు పసుపు దీపం వెలిగించడం చాలా మంచిది. అంటే మీరు వెలిగించే దీపపు వత్తికి కొద్దిగా పసుపు రాసి ఆ పసుపు వత్తితో దీపారాధన చేయండి. అది
అది మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పారదోలడమే కాకుండా గ్రహస్థితిని మీకు అనుకూలంగా మారుస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది.